హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మ వైబ్స్. నా లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, ద్వారకా తిరుమల స్టార్ట్ అయ్యామని. సో నా ఫ్రెండ్ సజెషన్ ఫాలో అయ్యి జంగారెడ్డిగూడెంలో ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము. ఆ తర్వాత లైట్గా లంచ్ చేసేసి ఇలా ద్వారకా తిరుమల స్టార్ట్ అయిపోయాము. మేము ద్వారకా తిరుమల చేరుకునేసరికి ఈవినింగ్ 5 o'clock అట్లా అవుతూ ఉంది. క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉన్నారు. అండ్ మేబీ ఎండలకు కూడా చాలా తక్కువ వస్తున్నారేమో. అండ్ దట్టు అది ట్యూస్డే కూడా. మేము లాస్ట్ ఇయర్ కూడా ద్వారకా తిరుమల వచ్చాము. మా అత్తయ్య, మామయ్య, మా అమ్మ అండ్ నేను, మా హస్బెండ్ వచ్చామన్నమాట. అప్పుడైతే పార్కింగ్ చాలా కష్టమైంది. చాలా క్రౌడ్ ఉన్నారనమాట. పార్కింగ్ చాలా దూరంగా పెట్టాల్సి వచ్చింది. సో మా అత్తయ్య, మామయ్య వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాక్ చేయడం చాలా కష్టం అనిపించింది. బట్ ద్వారకా తిరుమలలో అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. సో పెద్దవాళ్ళని అందులో తీసుకెళ్తారు పార్కింగ్ నుంచి టెంపుల్ వరకు. సో అది చాలా అడ్వాంటేజ్ అనిపించింది లాస్ట్ ఇయర్ మాకు. సో ఈ ఇయర్ మేము వెళ్ళేసరికి ఎలా ఉంటుందో, క్రౌడ్ బాగా ఉంటారా లేక తక్కువ ఉంటారా, మేబీ ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి అనుకుంటూ వెళ్తున్నాము. బట్ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకో 2-3 minutes లో టెంపుల్ కి కూడా వెళ్ళిపోతాం అనమాట. సో చూసారు కదా, ఇలా టోల్ గేట్ లేన్ నంబర్ 1 కి కూడా వచ్చేసాము. సో ఇక్కడ 50 rupees అనుకుంటా మనం పే చేయాలి. ఇంకా అలా అక్కడ మనీ పే చేసేసి లోపలికి ఎంటర్ అయిపోయాం మేము. ఇదంతా కూడా టెంపుల్ కి రిలేటెడ్ అన్నమాట. ఈ ప్లేస్ అంతా కూడా చూసారా, భలే ఉంటుంది ఈ ప్లేస్ అయితే. అటు ఇటు చెట్లు ఉండి చాలా బాగుంటుంది. ఈ రోజైతే అనుకోకుండా మార్నింగ్ 2 temples కూడా మాకు చాలా ఫాస్ట్ గా దర్శనం అయిపోయింది. సో ఈ టెంపుల్లో కూడా అలాగే అవుతుంది అని హోప్ తో వెళ్తూ ఉన్నాం అనమాట మేము. చూసారు కదా, మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5 PM అట్లా అవుతుంది అని చెప్పాను కదా. ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ అయ్యే టైంలా ఉందన్నమాట. మేము టెంపుల్ దగ్గరికి కరెక్ట్ గా కార్ పార్క్ చేసే టైంకి మాత్రం చాలా బాగుంది టెంపుల్ వ్యూ అయితే. నాకు చాలా బాగా నచ్చేసింది. సో నేను ఈ వీడియో తీసుకున్నాను. ఎంతైనా సరే ఒక టెంపుల్ ఇచ్చే ప్లెజెంట్నెస్ ని మనకి ఇంకేమి ఇవ్వవు కదా. చూడండి ఎంత బాగుందో చుట్టుపక్కలంతా కూడా. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉన్నారు మేము వెళ్ళే టైంకి. చూసారు కదా, అసలు ఎక్కువ మందే లేరు. సో నేను, మా మదర్ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. మా హస్బెండ్ పార్కింగ్ కి వెళ్ళారు. సో నేను ఇలా కావాలని చెప్పి ఫోటో తీసాను అనమాట, సూర్యుడిని ఇలా మధ్యలో ఇలా వచ్చేలాగా. చాలా బాగుంది కదా, గోపురాల మధ్యలో అలా సూర్యుడు కనపడుతూ. అలా ఎంటర్ అయ్యామో లేదో మాకు చాలా డివోషనల్ గా, చాలా పీస్ఫుల్ గా అనిపించింది. మేబీ ఈవినింగ్ అవడము ఏమో కానీ క్రౌడ్ కూడా లేరు కదా, చాలా పీస్ఫుల్ గా అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే చాలా క్రౌడ్ ఉండి హడావుడిగా అనిపించింది. చూడండి చాలా తక్కువ మంది ఉన్నారు. సో మేము ఇంకా ఫుట్వేర్ అంతా బయట వదిలేసి ఇలా లోపలికి వెళ్ళిపోతున్నాము టెంపుల్ లోపలికి. సో చూసారు కదా, టెంపుల్ కి వెళ్తుంటే ఇలా లెఫ్ట్ రైట్ సైడ్ ఇలా చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ సమ్మర్ కాబట్టి ఇలా మ్యాట్స్, ఇలా దారి పొడుగుతా మ్యాట్స్ కూడా వేశారు ఎవరికి కాలు కాలకుండా. సో ఇలా మా మదర్ అండ్ మా హస్బెండ్ ఇలా వెళ్తూ ఉన్నారు. నేను వెనక ఉండి వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వాటర్ కూడా ఫెసిలిటీ ఉంది, ఎప్పుడు కూల్ వాటర్ వస్తూ ఉంటాయి. ఎండకి కాలు కాలకుండా అలా మ్యాట్స్, అలాగే డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ద్వారకా తిరుమలలో అయితే. సో టెంపుల్ కి ఎటు వెళ్ళాలా అని చెప్పి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం మేము, ఎటువైపు నుంచి వెళ్ళాలా అని చెప్పి. మొబైల్ ఫోన్స్ అనేవి మనం బయటనే డిపాజిట్ చేసి టెంపుల్లోకి వెళ్ళాలన్నమాట దర్శనంకి. సో మేము మొబైల్స్ అనేవి అక్కడ డిపాజిట్ చేసేసాం కాబట్టి లోపల దేవుణ్ణి కానీ ఏమీ మేము వీడియో తీయలేదు. చూసారు కదా, అక్కడే మనం సెల్ ఫోన్స్ అనేవి డిపాజిట్ చేయాలి. సో మా హస్బెండ్ వెళ్ళి అక్కడ సెల్ ఫోన్స్ అనేవి డిపాజిట్ చేసేసారు. చూసారు కదా, టెంపుల్ అంతా ఇలా ఉంటుందన్నమాట. మేము వెళ్ళేసరికి క్రౌడ్ అయితే లేరని చెప్పాను కదా. అండ్ మాకు అక్కడ చెప్పారనమాట, ఇంకొంచెం సేపులో దర్శనం అనేది ఆపేస్తారు అని చెప్పి, మళ్ళీ 7 కి స్టార్ట్ అవుతుంది అని చెప్పి. సో ఆల్మోస్ట్ మేము చాలా లాస్ట్ లో వెళ్ళామన్నమాట. సో ఫాస్ట్ గా ఫ్రీ దర్శనంకే వెళ్ళిపోయాము. మంచిగా ఒక 1/2 hour లో మా దర్శనం అయిపోయింది. అండ్ అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారు. సో అది కూడా తినేసి బయటకు వచ్చాము. ఆ తర్వాత డిపాజిట్ చేసిన మొబైల్ అనేది తీసుకొచ్చారు మా హస్బెండ్. సో మొబైల్స్ వచ్చాక ఇంకా మేము ఇక్కడంతా కూడా వీడియో తీసుకున్నాము, కొన్ని ఫొటోస్ ఇక్కడ తీసుకున్నాము. మా దర్శనం అయ్యి మేము బయటకు వచ్చాక చాలా మంది వస్తూ ఉన్నారు. బట్ వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట, దర్శనం ఆపేశారు, మళ్ళీ 7 o'clock కి స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. సో మేబీ 6 to 7 అట్లా దర్శనం అనేది ఆపేస్తున్నారు. మళ్ళీ 7 to 9 దర్శనం అనేది ఉంటుందంట స్వామివారిది. మీరు వెళ్ళేటైతే ఖచ్చితంగా టైమింగ్స్ ఒకసారి వెబ్సైట్ లో చెక్ చేసుకుని వెళ్ళండి. ఇక్కడ టెంపుల్ ను అయితే చాలా రినోవేట్ చేస్తూ ఉన్నారు, చాలా మండపాలు కడుతూ ఉన్నారనమాట. సో చూసారు కదా, ఇదంతా కూడా మండపాలు లాగా అనమాట. అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ఇంకా బయటకి వెళ్ళిపోతాము టెంపుల్ బయటకి.
ఆ కన్స్ట్రక్ట్ చేసే మండపాలు చూస్తే మేబీ ఫ్యూచర్ లో అక్కడ ఏమన్నా హోమాలు అలా ఏమన్నా పూజలు చేసుకోవడానికి అలా ప్లేస్ ఏమన్నా ఇస్తారేమో, అలా ఏమన్నా కన్స్ట్రక్ట్ చేస్తున్నారేమో మరి. ఇలా మంచిగా స్వామివారి దర్శనం చేసుకుని మేము బయటకు వెళ్ళిపోయాము. టెంపుల్ కి ఆపోజిట్ లైన్ లో మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది. సో అక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాం మేము. చూసారా, టెంపుల్లో ఇలా తాబేళ్లు కూడా ఉన్నాయన్నమాట. ఒక కొలను ఉండి అందులో చాలా తాబేళ్లు ఉన్నాయి, చెప్పలేనన్ని తాబేళ్లు ఉన్నాయి. అవి మనం ఏమైనా మాట్లాడుతున్నా సౌండ్ చేసినా ఇలా బయటకు వచ్చి తొంగి మనల్ని అలా చూస్తూ ఉన్నాయన్నమాట. సో చాలాసేపు వాటి దగ్గర మేము టైం స్పెండ్ చేసాము. చాలా బాగా అనిపించింది. చూసారా, కొలను ఇలా చిన్నగా ఉందన్నమాట. ఇందులో చూసారా చాలా తాబేళ్లు ఉన్నాయి. అలా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మనం సౌండ్ చేసినా మాట్లాడుతూ ఉన్నా హలో చెప్పినా సరే అటు ఇటు కదులుతూ ఉన్నాయి అన్నమాట మన మాటలకి. చాలా మంది చిన్న పిల్లలు కూడా ఇక్కడ తాబేళ్లను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట ఆ రోజు. సో ఇలా మంచిగా స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ తాబేళ్ల దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి మేము బయటకు వెళ్ళిపోయి ప్రసాదం కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకుని మంచిగా ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. మేము ప్రసాదం వచ్చేసరికి చక్కెర పొంగలి అండ్ లడ్డు తీసుకున్నాము. చక్కెర పొంగల్ అయితే చాలా బాగుంది. మేము మార్నింగ్ నుంచి సరిగ్గా తినలేదు కదా అని చెప్పి అక్కడే తినేసి స్టార్ట్ అయిపోయాము చక్కెర పొంగలి. చూసారు కదా, ద్వారకా తిరుమల వద్దామనుకున్నాము. అలా మేము ఎప్పుడు వచ్చేలాగా వినాయకుడి గుడికి వెళ్ళి స్టార్ట్ అయ్యామన్నమాట. బట్ అనుకోకుండా మధ్యలో కొండాలమ్మ తల్లి టెంపుల్, అలాగే మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నిటికి వెళ్ళి అందరినీ మంచిగా దర్శించుకుని మేము మా ఇంటికి వెళ్ళాము. ఆ రోజు మాత్రం చాలా డివోషనల్ గా అనిపించింది, చాలా బ్లెస్డ్ గా అనిపించింది. నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్. నా ఛానల్లో బృహదీశ్వర టెంపుల్ కి వెళ్ళిన వీడియో కూడా ఉంటుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి అది కూడా చెక్ చేయండి. అలాగే చిలుకూరు బాలాజీ టెంపుల్ అండ్ కొన్ని కుకింగ్ వీడియోస్ అండ్ కలంకారీ, రోల్ గోల్డ్ జ్యువెలరీ ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి, అవి మీకు ఏమైనా నచ్చవచ్చు. బృహదీశ్వర టెంపుల్ అయితే 1000 సంవత్సరాలు చరిత్ర గల టెంపుల్ అన్నమాట. సో చాలా బాగుంటుంది ఆ వీడియో, అందరూ తెలుసుకోవాల్సింది అది. సో ఒకసారి ఆ వీడియోని చెక్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అలాగే ఐ కార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ చెక్ దట్ వీడియో. See you all in my next video. Keep smiling, be happy, tata, bye bye.